అందరికీ నమస్తే. రాష్ట్రంలో దెందులూరు, మంగళగిరి, కుప్పం, కడప అక్కడ నిలబడేటువంటి అభ్యర్థులు ఎంత కాస్ట్లీగా, ఖర్చు ఎంత విపరీతంగా ఉంటుందో అదేవిధంగా ఉమ్మడి ప్రకాశం జిల్లాలో కూడా ఒక 3 స్థానాలు అతి ఎక్కువగా ఖర్చు అయ్యేటువంటి ప్రదేశాలు ఒక 3 నియోజకవర్గాలు ఉన్నాయి. అవి ఇప్పుడే కాదు, గతంలో కూడా ఎక్కువ ఓట్ బ్యాంకు ఉంటాయి. అదేవిధంగా ఎక్కువ కాస్ట్లీ రాజకీయాలు అనమాట, చాలా కాస్ట్లీగా ఉంటాయి. ఎక్కువగా డబ్బు ఖర్చు అయ్యేటువంటి ప్రాంతం ఆ 3 ప్రాంతాలు. అది మొదటిది దర్శి, ఒంగోలు, అద్దంకి. ఈ 3 ప్రాంతాలు కూడా అభ్యర్థులు, బలమైన అభ్యర్థులు ఉంటారు. సో దానివలన అక్కడ ఎక్కువగా డబ్బు ఖర్చు అయ్యే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి. ఇప్పుడే కాదు, 2009 నుండి కూడా అక్కడ అభ్యర్థులకు సంబంధించినటువంటి డేటా ఒకసారి మనం పరిశీలిస్తే 2009లోనే దర్శిలో 3 అభ్యర్థులు ముక్కోణం పోటీతోటి, అప్పుడు ప్రజారాజ్యం పార్టీ కూడా ఉండేది, టీడీపీ, ప్రజారాజ్యం, కాంగ్రెస్ పార్టీ తరపునే ఒక్కొక్క అభ్యర్థి 100 కోట్లు 90 కోట్లు దాకా ఖర్చు పెట్టినటువంటి పరిస్థితులు అక్కడ ఉన్నాయి. అదేవిధంగా ఒంగోలు కూడా లాస్ట్ 14 కావచ్చు, 19 కావచ్చు, దగ్గర 90 నుంచి 100 కోట్లు ఖర్చు. అదేవిధంగా అద్దంకి కూడా ఒక 70 నుంచి 80 కోట్లు ఖర్చు పెట్టినటువంటి పరిస్థితులు నాటి రోజుల్లో ఉన్నాయి. సో అదే కోవలో ఇప్పుడు కూడా అద్దంకి కావచ్చు, ఒంగోలు కావచ్చు, దర్శి కావచ్చు, ఇక 100 కోట్లు పైనే బడ్జెట్ అని అట్లా ఫిక్స్ అయ్యే ఈ రాజకీయాలకి దిగినటువంటి పరిస్థితులు మన ప్రకాశం జిల్లాలో కనిపిస్తూ ఉన్నాయి. సో ఇప్పుడు మనం అద్దంకిని తీసుకుంటే, అద్దంకిలో గతంలో టీడీపీ నుంచి కావచ్చు, వైసీపీ నుంచి కావచ్చు, టీడీపీ నుంచి ఒక 70 కోట్ల దాకా, వైసీపీ నుంచి ఒక 45 నుంచి 50 కోట్ల దాకా పెట్టి నడిచినటువంటి పరిస్థితి అయితే అద్దంకిలో కనిపిస్తూ ఉంది. కానీ ఈసారి జనాలు ముందుగానే ఫిక్స్ అయిపోయారనమాట. అంటే అభ్యర్థులు మార్చడం, కొత్త వ్యక్తులు రావడంతో ఏం జరుగుతుందంటే కొన్ని ప్రాంతాల్లో ఖచ్చితంగా 100 కోట్ల బడ్జెట్ ఉంటేనే ఆ సీటు, లేకపోతే లేదనేది కూడా వారి అధినాయకత్వాల దగ్గర ఆ మాట తీసుకునే పరిస్థితి అయితే ఉంది. సో అలా అయితేనే ఖర్చు పెడతానంటేనే ఆ టికెట్ కూడా తీసుకున్నటువంటి పరిస్థితులు కొంతమందికి అయితే ఉంది. సో ఈసారి అంటే అందరూ ఓపెన్ సీక్రెటే, మనం బయటికి చెప్పినా చెప్పకపోయినా ప్రతి ఒక్కళ్ళు కూడా ఏంటంటే ఓటుకి డబ్బులు అనేవి కామన్గా ఖర్చు అవుతూ ఉంటుంది. అవి కాక ఎక్స్ట్రా ఖర్చులు కూడా అవుతుంది. దగ్గర ఒక 5,000 నుంచి 4 నుంచి 5,000 దాకా అట్లా ఓటు ఖర్చు పెట్టాల్సిన పరిస్థితి అయితే ఈరోజు కనిపిస్తూ ఉంది. ఇది మరి ఎట్లా అయ్యిందనేది, దీన్ని ఎలా తీసుకోవాలనేది ప్రజలే అర్థం చేసుకోవాలి. ఇక అదేవిధంగా దర్శిలో కూడా అంతే. దర్శిలో అయితే ఇంకా 100 కోట్లు బడ్జెట్ దాటిపోయే అవకాశాలు అయితే ప్రస్తుతానికి కనిపిస్తూ ఉన్నాయి. ఒంగోలు కూడా అంతే. ఒంగోలులో కూడా ఉద్దండులు పోటీ చేస్తున్నారు కాబట్టి వారు కూడా ఇక గట్టిగా 100 కోట్లు బడ్జెట్తోనే ఈ ఎలక్షన్ సీన్ అనేది చేయాల్సిన పరిస్థితి ఏర్పడింది. మరి ఇక మిగతా జిల్లాల్లో మిగతా ఏవి అంత టఫ్గా ఉన్నా కూడా అంత ఖర్చు అయితే అవ్వదు. ఎందుకంటే అద్దంకిని తీసుకుంటే జిల్లాలోనే 2,40,000 దాటిపోయినటువంటి ఓట్ బ్యాంక్ ఉన్న పెద్ద నియోజకవర్గం అద్దంకి. అదేవిధంగా దర్శి కూడా 2,30,000 దాకా ఉంది. ఇక తర్వాత చూస్తే ఒంగోలు కూడా 2,20,000 దాకా అట్లా ఓట్ బ్యాంక్ ఉన్న పరిస్థితులు. సో ఇవన్నీ కూడా ఏది ఏమైనా 100 కోట్ల బడ్జెట్తో ఈ ఎలక్షన్ జరిగిపోబోతుంది. అదే ప్రజలంతా కూడా ఏంటంటే ఖచ్చితంగా డబ్బులు ఇవ్వండి, ఓట్లు అయితే వేసే పరిస్థితులు లేరు. అంటే ఎంత మంచి అయినా, ఏ పార్టీ అయినా కూడా. సో అందువల్ల ఏంటంటే 100 కోట్ల బడ్జెట్ని గట్టిగా దృష్టి పెట్టుకొని ఈ కార్యక్రమం అయితే నడుస్తాం. రైట్.